ఫ్రెండ్స్, వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. తమలపాకు ఎక్కువగా తినే అలవాటు ఉందా? ఈ 3 నిజాలు తెలుసుకోకపోతే నష్టపోతారు. పైపరేసి కుటుంబానికి చెందిన తమలపాకు ఎగబాకే మొక్క. తమలపాకును ఎక్కువగా మన భారతీయులు తాంబూలంలో ఉపయోగిస్తారు. ప్రతి పూజలోనూ తమలపాకు ఉపయోగించడం మన భారతీయ సాంప్రదాయం. నోములు, వ్రతాలు, శుభకార్యాలు జరిగినప్పుడు అరటిపళ్ళు, వస్త్రంతో పాటు 3 తమలపాకులను కూడా ఇస్తారు. తమలపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. తమలపాకులో కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉన్నాయి. తమలపాకును ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు. తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన యాంటీ ఏజింగ్ లక్షణాలను ఆలస్యం చేస్తుంది. తమలపాకు జీర్ణ ప్రక్రియలో ఆకుకూరల కన్నా ఎక్కువ మేలు చేస్తుంది. తమలపాకు రసానికి కొబ్బరి నూనె కలిపి నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. దగ్గు, కఫం వంటి శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ ఉన్నప్పుడు 1 స్పూన్ తమలపాకు రసంలో 1/2 స్పూన్ తేనె కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఈ మధ్య జరిగిన పరిశోధనలో తమలపాకులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు బాగా ఉన్నట్టు వెల్లడైంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు రెగ్యులర్గా తమలపాకు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. తలనొప్పిగా ఉన్నప్పుడు తమలపాకు రసాన్ని ముక్కులో వేసుకుంటే వెంటనే తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా మలబద్ధకం సమస్య ఎక్కువయింది. ఈ సమస్య పరిష్కారానికి తమలపాకు చాలా బాగా సహాయం చేస్తుంది. లేత తమలపాకును వేడి చేసి నొప్పులున్న ప్రదేశము మరియు దెబ్బలు తగిలినప్పుడు వచ్చే వాపు, రక్తం గడ్డకట్టడం వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో పెడితే తక్షణమే ఉపశమనం కలుగుతుంది. భోజనం చేసిన తర్వాత తమలపాకును నమలటం చాలామందికి అలవాటుగా ఉంటుంది. ఇలా నమలటం వల్ల నోరు శుభ్రపడటమే కాకుండా జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. అయితే ఇలా ప్రతిరోజు తమలపాకు నమలటం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. బరువు తగ్గాలని అనుకునే వారికి తమలపాకు ఒక మంచి దివ్య ఔషధమని చెప్పాలి. ప్రతిరోజు 2 నెలల పాటు ఒక తమలపాకును 10 గ్రాముల మిరియం గింజలను కలిపి తీసుకుని వెంటనే చల్లని నీరు త్రాగుతూ ఉంటే బరువు తగ్గి సన్నగా, నాజుగ్గా తయారవుతారు. 1 స్పూన్ తమలపాకు రసాన్ని తాగుతూ ఉంటే గుండె బలహీనత, గుండెకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. తమలపాకును మెత్తని పేస్ట్గా చేసి తలకు పట్టించి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి అరగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య, జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా, మృదువుగా పెరుగుతుంది. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం తొందరగా వస్తుంది. తమలపాకు ఒక్కడే తింటే ఈ ప్రయోజనాలన్నీ కలుగుతాయి. అదే తమలపాకులో ఒక్క, సొన్నం వంటివి కలిపి తింటే మాత్రం ప్రయోజనాల కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి తమలపాకును ఒక్కటే తినటం అలవాటు చేసుకోండి. అలాగే తమలపాకును అదే పనిగా తింటూ ఉంటే కూడా అది ఒక వ్యసనంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి సరైన మోతాదులో తమలపాకును వాడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అధిక రక్తపోటు ఉన్నవారు తాంబూలాన్ని వేసుకోకూడదు. ఎందుకంటే తాంబూలంలో కలిపే సున్నం కారణంగా రక్తనాళాల మీద, రక్త సరఫరా మీద వ్యతిరేక ప్రభావం చూపుతుంది. అప్పుడు రక్తపోటు అధికమయ్యే అవకాశం ఉంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. చూశారుగా ఫ్రెండ్స్, తమలపాకులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. మోతాదులో తీసుకుని ఈ ప్రయోజనాలన్నిటినీ పొందండి. మోతాదు మించితే జరిగే నష్టాలను కూడా చూశారు కదా. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.